హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు. అండ్ ఆస్కార్ నామినేట్ మూవీ ఇంగ్లీష్ నుంచి వస్తుంది అని చెప్తే ఏందబ్బా చూద్దాం చూద్దాం అని చెప్పి అనుకున్నా. ఇంకా స్ట్రీమ్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. మూవీ పేరు వచ్చేసరికి మార్టీ సుప్రీం. ఇది ఎందులో అవైలబుల్ ఉందంటే యాపిల్ టీవీ, ఫాండాంగో ఇందులో అవైలబుల్ ఉంది. సో చూసినా అంతగా పెద్దగా ఉందని చెప్పి. జెర్సీ F1 లా కాదు కానీ ఇట్ వాస్ డీసెంట్ అన్నమాట. మంచి మోటివేషన్ సినిమా. మనకి స్క్రీన్స్ సీన్స్ అంత బాగా అనిపిస్తుంది. ఎక్కడ ల్యాగ్ అనిపించదు, బోర్ అనిపించదు. అండ్ ఇది కొత్తదనంగా ఉంటుంది అనమాట. 1960s అప్పట్లో జరిగిన స్టోరీ. సో అప్పట్లో ఒక స్పోర్ట్స్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ పెద్దగా ఫేమస్ ఏం కాదు. ఆ స్పోర్ట్స్ నేమ్ వచ్చేసరికి పింగ్ పాంగ్. అంటే అదొక టేబుల్ టెన్నిస్ అనమాట. మనం తెలిసి ఇప్పుడు టేబుల్ టెన్నిస్, అప్పట్లో పింగ్ పాంగ్ అనమాట. ఇది ఒక మార్టిన్ మోసర్ అని ఒక వియర్డ్ ప్యాషనెట్ ఉంటాడు. ఆయన బయోగ్రఫీ అనమాట. సో బయోగ్రఫీలా అనిపించదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా ఎక్కడ మనకి బయోగ్రఫీ లెక్క ఎలివేషన్లో అనిపించదు. కామ్గా, నీట్గా ఆయన యాటిట్యూడ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హీరో గారిది భలే అనిపించింది. అంటే నేను హాలీవుడ్ మూవీస్లో కొన్ని చూస్తే ఇది నాకు బాగా నచ్చేసింది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది 1950s సాగుతూ ఉంటుంది. అండ్ అప్పట్లో పింగ్ పాంగ్ టేబుల్ టెన్నిస్ని అక్కడ ద బెస్ట్ అవుదని చెప్పేసి హీరో ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ దానికి పెద్ద ఆదరణ ఉండదు. మన దగ్గర టెన్నిస్ ఎలాగనో అట్లా అక్కడ పెద్దగా ఆదరణ ఉండదు అనమాట. మరి ఇంత ప్యాషన్ తర్వాత హీరో అనుకుని సాధించిందా లేదా, అసలు మరి అది ఫేమస్ అయిందా లేదా అని తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరంటే తిమోతి గారు. ఏం చేసినారు కౌశిక్ యాక్టింగ్, ఏం చేసినారు తిమోతి యాక్టింగ్, ఏం చేసినారు అనిపించింది. మంచి పర్ఫెక్ట్గా ఒక ఎగ్జిక్యూషన్ చేస్తాడు చూడు. అనలైజింగ్ అట్లా ఒక ప్రజెంట్ చేసుకోవడం, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగా చేశారు. సూపర్ అన్నట్లు. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. అంటే నెక్స్ట్ ఏం చేస్తాడు అని చెప్పి కొంచెం అన్ప్రెడిక్టబుల్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఒకడు ఏమన్నా చికాకు వచ్చింది అనుకో, వాడు అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటాడు, అట్లనే చేస్తాడు అని చెప్పి నార్మల్ ఉంటుంది. కానీ అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. కొంచెం నా లెక్కనే, ఎక్కువైందా పర్లేదు. సో అట్లా అన్ప్రెడిక్టబుల్గా ఎప్పుడు ఏం చేస్తాడు, కొంచెం కొత్తగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలుసు కథలో సిద్ధు జోనల్ గారు చేస్తారు చూడండి, ఎప్పుడు ఏ డైలాగ్ వేస్తాడని చెప్పి కామ్గా సైలెంట్గా ఉంటే భలే అనిపిస్తుంది. ఇందులో కూడా అట్లా కాదు, కానీ అలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టరేషన్ చాలా క్రేజీగా, అన్ప్రెడిక్టబుల్గా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు సంజయ్ సాహో అడవిలా అంటాడు, తవ్వుతా అంటే వస్తూనే ఉంటాయి అన్నట్లు. అంత డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టరేషన్ హీరో గారిది. ఈ పింగ్ పాంగ్ టేబుల్ టెన్నిస్ని పెద్దగా ఎవరు మన దానిలో పెద్ద చూపిలే ఇండియాలో, పెద్దగా దాని మీద మూవీస్ కూడా రాలేదు. సో ఇది కొంచెం యూనిక్గా, డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేసి అనిపించింది. నాకు యాక్చువల్లీ స్పోర్ట్స్ డ్రామా అంటే పెద్దగా నచ్చవు, పెద్దగా ఎక్కువ అనమాట. నచ్చవు కదా, పెద్దగా ఎక్కువ అంత పేషెన్స్ పెట్టి చూడలేను. ఈ మధ్య వచ్చిన బైసాన్లో కూడా మూవీ మొత్తం బాగుంటుంది, కానీ ఆ స్పోర్ట్స్ సీన్సే కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. కానీ ఇందులో అట్లా కాకుండా స్పోర్ట్స్ని బాగా మంచిగా హ్యాండిల్ చేసారు. ఎక్కడ ల్యాగ్ అనిపించారు, నిద్ర వస్తలే రాలే. మంచి ప్రజెంట్ చేసారు. ఒక ఫన్ ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. హీరో కొంచెం అప్పుడప్పుడు సైక్ చేస్తూ ఉంటాడు. అంటే కొంచెం గేమ్ ఆడేటప్పుడు కొంచెం తేడా వచ్చినా కానీ బాగా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటాడు. నాకు ఇలాంటి క్యారెక్టరేషన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట, చాలా పిచ్చి. ఇది కొంచెం చూస్తామంటే ఇప్పుడు మనకి ఒక మూవీ ఉండి దాని తర్వాత అన్కట్ వర్షన్ రిలీజ్ చేశారు కదండి, అట్లా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అంతే ఎక్కడ కట్ చేసి అనిపించదు. నార్మల్గా మనం వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటాం, అన్కట్ వర్షన్లో అనిపిస్తుంది మూవీ మొత్తం. అండ్ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే హీరో గారి క్యారెక్టరేషన్ అందరు కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ మ్యాక్సిమం కొత్తదనం కావాలంటే క్యారెక్టరేషన్ కనెక్ట్ అవుతారు, అదొక నెగిటివ్. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంటుంది. కొన్ని అంటే ఇంగ్లీష్లో చూసాను కదా, కొంచెం సబ్టైల్స్ పెట్టుకుని చూసినా కూడా కొన్ని సీన్స్ కొంచెం అర్థం కానట్టు అనిపించింది. స్టిల్ కొంచెం లాగ్ సీన్స్ ఉంటే ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కొంచెం అనిపిస్తుంది. కొంచెం పేస్ స్లో అయినట్టు అనిపిస్తుంది. అండ్ కొత్త డిఫరెంట్ వాళ్ళు అనమాట. దానిలో కనెక్ట్ అవ్వడానికి కొంచెం చాలా టైం పట్టవచ్చు. కొంతమందికి వాళ్ళని చూసే విధానాన్ని బట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. మొత్తానికి అయితే మూవీ బాగుంటుంది. చూసేసి సినిమా మరి ఆకాశం నీ హద్దురా జెర్సీ అని అయితే అన్నాను నేను. కానీ స్పోర్ట్స్ డ్రామాలో మంచి స్పోర్ట్స్ డ్రామా, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి స్పోర్ట్స్ని. ఒక స్పోర్ట్స్ డ్రామాని ప్లస్ లైఫ్ స్టైల్ మొత్తం క్లమ్జీ చేసి రెండింటి కలిపి ఒక కొత్త మోల్డ్ చేసి బయటికి తీస్తారనమాట. చూడొచ్చు, బాగుంటుంది మూవీ, చూడండి. ఇది ఆస్కార్ నామినేట్ అయింది కాబట్టి నేను చూసినా, మంచిగా అనిపించింది. అండ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టైల్ పండు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ గుడ్ నైట్.